దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన జస్టిస్ యశ్వంత్ వర్మ ఘటనలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు సుప్రీం నో చెప్పింది. ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని కేంద్రం ఆమోదించింది. అయితే న్యాయ వ్యవస్థకే కలంకంగా భావిస్తున్న ఈ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్న దానిపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీజేఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ ఘటన దేశమంతా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆయనను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆయనను సుప్రీంకోర్టు అలహాబాద్ కోర్టుకు బదిలీ చేసింది. అయితే ఈ తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తో పాటు దేశంలో పలు రాష్ట్రాల హైకోర్టు బార్ అసోసియేషన్లు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఈ నెల 21న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలిజియం ఆయనను బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన తన పదవిని చేపట్టి ఉత్తరప్రదేశ్ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. కాగా జస్టిస్ వర్మ విషయాన్ని సమీక్షిస్తున్నామని 1 లేదా 2 రోజుల్లో ఆయన బదిలీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన 1 రోజు తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.